చట్టమేమో మెయింటెనెన్స్ భార్యకి ఇవ్వాలి అనేది. దాంట్లో కూడా 4, 5 రకాలున్నాయి. డిఫరెంట్‌గా మెయింటెనెన్స్ కింద అప్లై చేసుకోవచ్చు అని, అవి కూడా డిఫరెంట్‌గా వర్తిస్తాయి అనేది కూడా. యాక్చువల్‌గా ఏంటి ఈ మెయింటెనెన్స్‌లో ఉన్నటువంటి ఇన్ని తేడాలేంటి? అంటే ఇప్పుడు ఇది జనరల్‌గా అందరికీ చాలామంది కన్‌ఫ్యూజ్డ్ అయ్యేది, చాలామందికి అర్థం కానిది కూడా ఇది చాలామందిని వేధించే క్వెషన్ కూడా చాలామందిని. హ్మ్. ఓకే. అయితే జనరల్ పబ్లిక్‌కి. ఇప్పుడు భార్య గనక మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటే ఓకే. జనరల్ ఒకటే ప్రయోజనం ఉండాలి కదా! చట్టాలలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. కొంతమంది వచ్చేసి నా భార్య నా మీద 4 రకాల మెయింటెనెన్స్ కేసులు వేసింది సార్ అంటాడు. ఓకే. హ్మ్. ఒకటే కదా వేయాల్సింది సార్, మళ్ళీ 4 రకాలు ఏంటి సార్ అని వస్తాడు మన దగ్గరికి. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే ఏంటంటే మనకు జనరల్గా కొద్దిగా మనకు దీన్ని బ్రీఫ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే భారతదేశంలో మంది పితృస్వామ్య కుటుంబం అంటాం మనం. అంటే మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత సంపాదించడం కానీ సలహాలు కానీ అంతా మేల్ది ఎక్కువ ఉంటుంది బాగా. ఓకే. ఆడపిల్లలది తక్కువ ఉంటుంది, చాలా రేర్ పర్సంటేజ్ ఉంటుంది, అంటే లీస్ట్ పర్సంటేజ్ అది. ఎక్కువ అంతా మేల్ డామినేషనే ఉంటుంది. సో ఇట్లాంటి దేశంలో ఏంటంటే ఆడపిల్లలు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ సంపాదన ఉండదు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి కదా అన్న టైప్లో వాళ్ళకు సంబంధించి రకరకాల చట్టాలు అనేది మనకు